పరిశుద్ధ దేవునికి వాక్యం నుండి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మీరు చదివినట్లయితే ఇక్కడ ఒక చక్కటి మాట రాయబడి చదవండి ఒకసారి. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలెను. అతని తల్లి బొస్కతు ఊరి వాడగు అదాయాకు కుమార్తె అయిన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడకు దావీదు చూపిన ప్రవర్తనలకు సరిగా ప్రవర్తించాను. చాలా చక్కటి మాట. దావీదు యొక్క నడకలలో నడిచిన వ్యక్తులు 3 గురించి బైబిల్ చెప్తుంది. 3 వ్యక్తులు ఉన్నారు. దావీదు నడిచిన నడకలలో నడిచిన వ్యక్తులు 3. ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి యెహోషాపాతు, రెండవ వ్యక్తి హిజ్కియా, మూడవ వ్యక్తి ఇప్పుడు మనం చదువుకున్న ఈ రాజు యోషియా. ఒకరు యెహోషాపాతు, 2 హిజ్కియా, మూడవదిగా యోషియా. యా అక్షరంతో వస్తుంది అన్నిటికీ. యెహోషాపాతు, 2 హిజ్కియా, హా అది హా అక్షరం, మూడవదిగా యోషియా. ఈ 3 కూడా దావీదు యొక్క నడిచిన నడకల్లోనే వారు నడిచారని బైబిల్ చెప్తుంది. అయితే యోషియాకి మరొక మెట్టు ఇచ్చాడు. ఏంటి తెలుసా? యోషియా అయితే అసలు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా అతను నిజంగా సరిగ్గా ప్రవర్తించాడు అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తాను. ఎందుకు యోషియా ఎవరు అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు నేను తెలియజేసి నేను ముగిస్తాను. యోషియా 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాజు అయిపోయాడు. అతని యొక్క నాన్నగారి పేరు ఆమోను. ఈ ఆమోను భయంకరమైన రాజు. ఎలాంటి రాజు అంటే భయంకరమైన విగ్రహారాధన చేసే రాజు. ఈ యొక్క విగ్రహారాధన చేసే ఈ రాజు యొక్క కుమారుడు ఎవరంటే యోషియా. అయితే యోషియా అలా జీవించలేదు. తన నాన్నగారి యొక్క ప్రవర్తన చూశాడు, కానీ ఆ విధంగా నడుచుకోలేదు. అందరూ ఒకలాగే ఉండరు. కొంతమంది నేర్చుకుంటారు, మరికొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. చూస్తారు, అది మంచిది కాదని తెలుసుకున్న తర్వాత వారు ఏం చేస్తారు సార్? వారు అందులోనికి వెళ్ళడానికి ఇష్టపడరు. గట్టిగా దేవునికి స్తోత్రం. యోషియా ఆ కోవకు చెందిన వ్యక్తి. యోషియా ఆమోను తన యొక్క నాన్నగారు ఎంత భయంకరమైన రాజు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ అధ్యాయం యొక్క ముందు అధ్యాయం 21వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా అర్థమవుతుంది. భయంకరమైన రాజు. కానీ యోషియా అలా జీవించలేదు. తన యొక్క పితరుడైన దావీదు యొక్క ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. 8 సంవత్సరాల వయసులో రాజు అయిపోయాడు. అయితే 31 సంవత్సరం వరకు కూడా, అంటే 31 ఏళ్ళు అతను రాజ్య పరిపాలన చేశాడు. ఏ రాజు అంటే యూదా రాజు. అతను ఇశ్రాయేల్ దేశం 2 భాగాలు విడిపోయింది. ఒకరు ఇశ్రాయేల్ ప్రజలు, రెండవదిగా యూదా ప్రజలు. ఇశ్రాయేల్ ప్రజల యొక్క రాజులు వేరే, యూదా ప్రజల యొక్క రాజులు వేరే. వీళ్ళెవరంటే యూదా ప్రజలకు రాజు యెహోషాపాతు అయినా, హిజ్కియా అయినా, ఇప్పుడు మనం చదువుకున్న యోషియా అయినా ఈ యొక్క యూదా ప్రజలకి రాజు. వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు. అయితే ఈ వ్యక్తి కూడా దేవునికి వాక్యము తెలియజేస్తుంది, తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాను. అయితే అసలు ఏమైందో ఒకసారి మనం దేవునికి వాక్యాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇతను చేసిన పని మనకు అర్థమవుతుంది. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని వద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును, యెరూషలేమును పవిత్రము చేయనారంభించాను. దేవునికి స్తోత్రం చేద్దామా. ఏ వయసు అండి అది? మీరు చదవలేదా? ఏ వయసు? 12 ఏండ్ల వాడైనప్పుడు. అంటే 8వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఇప్పుడు ఎంత? 12వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా? అందులో ఉన్న విగ్రహాలన్నిటిని కూడా చిన్న భిన్నము చేసి వాటన్నింటిని కూడా తీసివేసి యెరూషలేము దేశం అంతటిని కూడా పవిత్రము చేయ ప్రారంభించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన బుద్ధి? ఎలా వచ్చింది? ఎవరో ఒకరు నేర్పించుంటారు. ఎవరొకరు నేర్పించకపోతే ఆ వ్యక్తి అలాగా మరి రాలేడు. నేను అనుకుంటాను మేబీ అక్కడ ఆ టైంలో ఉన్న యాజకులు అతనికి నేర్పించినప్పుడు ఆ యాజకుల యొక్క ఆ యొక్క టీచింగ్ లేకపోతే బోధనను బట్టి అతడు దేవునికి భయభక్తులు చూపించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. 8వ సంవత్సరం మొదలెట్టాడు. 12వ సంవత్సరం వరకు మేబీ నేను అనుకుంటాను అక్కడ రాయబడింది, తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొన్నవాడే. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 4
4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు దేవుని మీద విచారించడం మొదలుపెట్టాడు. 4 సంవత్సరాలు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏ వ్యక్తి తెలుసా? తాను ఇంకనూ బాలుడై ఉండగానే, పెద్దవాడు కాదు ఈ వ్యక్తి, బాలుడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు. ఇక్కడ ఎవరున్నారు 8 సంవత్సరాలు? చేతులు చూపించండి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? 8 సంవత్సరాలు? ఎక్కువే, ఇంకా 10 ఎక్కువే, ఎవరు లేరు, చిన్న పిల్లలు. ఆ వయసులో ఉన్న వ్యక్తి ఏం చేస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తే యెరూషలేము దేశం అంతా కూడా ఏమైంది తెలుసా? పవిత్రమైంది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంత ప్రార్థన చేశాడు. ఈరోజు మనము మన బిడ్డలకి ఏమి నేర్పించాలి తెలుసా? ప్రార్థన చేయడం నేర్పించాలి. వారు కూర్చున్నప్పుడు, లేకపోతే వారు పడుకుంటున్నప్పుడు, లేకపోతే భోజనం దగ్గరకు వచ్చినప్పుడు. మరి ఎంతమంది మీ బిడ్డలకు, మేబీ కనకరాజన్ కానీ, మరి తన భార్య కానీ, మీ బిడ్డలకి భోజనం చేసే ముందు వారు వెంటనే గబక్కలు పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోవద్దు, వెయిట్. ముందేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. మా బాబుకి ఈ స్కూల్కి వెళ్ళినప్పుడు స్నాక్స్ మమ్మీ పెడతాది. స్నాక్స్ ఈ మధ్యలో బ్రేక్ఫాస్ట్ అంటే స్నాక్స్ టైం అనమాట. దాన్ని ఏమంటారు? బ్రేక్ టైంలో మమ్మీ ఏమంటారు? రే నువ్వు ఈ స్నాక్స్ తినే ముందు నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థన చేసుకోవాలంటే టీచర్ చెప్తూ ఉంటారు. అందరూ కూడా వెంట తినేస్తే మీ బాబు మాత్రం భలే చేస్తారండి ప్రార్థన. జీసస్ థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత తింటాడు. ప్రార్థన చేయకుండా తిండి అంటాడు. ఎందుకంటే మేము ఆ విధంగా నేర్పించాము. నేను నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర నుండి. నేనేం చేస్తాను తెలుసా? నేర్పిస్తున్నాను. ఇదే విధంగా యాజకుడు ఏం చేస్తాను తెలుసా? యోషియాకు నేర్పించాడు. ఇప్పుడు యోషియా ఏ సంవత్సరం? అది 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల వరకు నేను అనుకుంటాను ఆ యొక్క యూదా దేశం అంతటిని కూడా పవిత్రము చేయనారంభించాడు. ఎలా వస్తుంది ఈ పవిత్రత? ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుంది. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. మనం ఎంత ప్రార్థన చేస్తామో అంత పవిత్రంగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు, బిల్లీ గ్రహం గారు చెప్పారు ఈ మాట. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థించడానికి మనసు ఉండదు. నువ్వు ప్రార్థన చేయలేదు అంటే నువ్వు కంపల్సరిగా ఏమని తెలుసా? నీ హృదయంలో పాపము ఉంది. అందుకే కీర్తన గ్రంథం 119వ కీర్తన 11వ వచనంలో దేవునికి వాక్యము సెలవిస్తుంది, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి పవిత్రముగా మనం ప్రారంభించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఈ యొక్క వ్యక్తి ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా పవిత్రము చేయనారంభించాడు. ఎంత చక్కటి మాట అండి. యూదా దేశం అంతటిని కూడా ఒక 12 సంవత్సరాల వ్యక్తి మొత్తం అంతా కూడా పవిత్రము చేయనారంభించాడు. టోటల్ విగ్రహాలన్నీ కూడా తొలగిపోయినట్టుగా చేశాడు. ఎంత అద్భుతం! ఇది చేస్తాడని దేవుడు ముందే ఆ వ్యక్తి గురించి ఒక ప్రవచనం కూడా చెప్పాడు. చదవండి ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 1-2 వచనాలు మనకు కనబడుతుంది. అంతటా దైవజనుడు అనేకుడు యెహోవా చేత సెలవు నుండి యూదా దేశం నుండి బేతేలుకు వచ్చెను. ధూపం వేయుటకై యరొబాము ఆ బలిపీఠమునొద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనము చేసెను. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినదేమనగా, దావీదు సంతతిలో యోషియా అను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. 280 సంవత్సరాల ముందు దేవుడు ఒక ప్రవచనం ద్వారా ఒక శిశువు పుట్టబోతున్నాడు. ఆ శిశువు పవిత్రము నారంభించబోతున్నాడు చెప్పాడు. ఈ మాట వింటున్నప్పుడు మనకు వ్యక్తి జ్ఞాపకం వస్తుంది. ఎవరు తెలుసా? ఇయాలే అనగా మనకు హల్లెలూయా. యేసు ప్రభు దేనికి వచ్చాడు? ఆయన పవిత్రము చేయడానికి, నిన్ను నన్ను పవిత్రం చేయడానికి. మన బిడ్డల్ని కూడా ఏ విధంగా పెంచాలి తెలుసా? ఒరే, నీ ద్వారా ఇతరులు ఏమవ్వాలి తెలుసా? పవిత్రము చేయబడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎలా సాధ్యం అండి ఇదంటే ఒకే ఒక్కటి, నువ్వు ప్రార్థన చేయగలిగితే. నువ్వు ప్రార్థన నేర్పిస్తున్నావా? మన బిడ్డలకి ప్రార్థన నేర్పించకపోతే వారు ప్రార్థన చేయరు, వారు నేర్చుకోరు. నేర్పించాలి. మనము ప్రార్థన చేయాలి. మనతో పాటు వారు కూడా ప్రార్థన నేర్పించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన నేర్పించాలి. అనేక మంది ఈ ప్రార్థన లేదు. రెండవదిగా, నేను మరి ముందుకు వెళ్తాను, సమయం లేదు కాబట్టి, మరి రెండవదిగా ఏమైందంటే తనకి 8వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఇప్పుడు ఎంత వయసు? 12వ సంవత్సరంలో ఏమైంది? దేశమంతా కూడా పవిత్రం చేశాడు. ఇప్పుడు తనకి 18వ సంవత్సరం వచ్చింది.
18వ సంవత్సరం. ఈ సంవత్సరం ఏం చేశాడు తెలుసా? తన యొక్క పనివాడు ఒక వ్యక్తిని పంపించాడు, యెహోవా మందిరానికి వెళ్ళు అన్నాడు. షాఫాన్ అతని పేరు. అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకు పంపించాడంటే మందిరం అంతటిని కూడా క్లీన్ చేయడానికి పంపించాడు. వెళ్ళాడు, ఆ మందిరం అంతా కూడా క్లీన్ చేశాడు. మరి రాజు గారు కదా, రాజు ఏమాక ఆజ్ఞ ఇస్తా చేయాలి కంపల్సరిగా. వెళ్ళాడు, ఆ మందిరం అంతా కూడా క్లీన్ చేస్తుంటే అతనికి ఒక గ్రంథం దొరికింది. ఏం దొరికిందంట? గ్రంథం. దాన్ని దులిపాడు. మేబీ ఆ దుమ్ము పట్టేసిందేమో, బాగా దులిపేశాడు. దాన్ని తీసుకుని వచ్చి రాజు దగ్గరికి వచ్చాడు. చదవండి ఇప్పుడు ఒకసారి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3వ వచనం. రాజైన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు, ఏ సంవత్సరం ఇది? 18వ సంవత్సరమందు మెషుల్లాముకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రీనైన షాఫానును యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చాను. ఇప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం. యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను. రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకుని, ఏం చింపుకున్నాడంట? తన బట్టలు చింపుకున్నాడు. దేవునికి వాక్యం వినగానే ఏం కలిగింది తెలుసా? తనలో భయము కలిగింది. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. మన బిడ్డలకి ఏం నేర్పించారు తెలుసా? దేవునికి వాక్యం అంటే ఈరోజు భయం లేదు. దేవునికి వాక్యం అంటే ఎవరికి భయం లేదు. సేవకులు చెప్తున్న ఒక మాటని కూడా వారు ఏం చేస్తున్నారు? గౌరవించలేకపోతున్నారు, భయపడుతున్నారు. సమయాలు వస్తేనంట ఆ ఊరు వారందరూ అడుగుతున్నారంట, అయ్యా మీరు సమాధానంగా వస్తున్నారంటే, అవునవును నేను సమాధానంగా వస్తున్నాను అని వచ్చి వాళ్ళందరూ కూడా స్వీకరించేవారు. ఒకవేళ భయంకరమైన తీర్పుతో వస్తున్నాడేమో అని భయంతో వారు ఉండేవారు. ఇక్కడ చూడండి, రాజు ఆ వాక్యాన్ని విన్నప్పుడు ఏమైంది తెలుసా? తన బట్టలు చింపుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట చదువు, నీకు అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 31వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 34:31. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోను పూర్ణ హృదయముతోను గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఏమి నిబంధన చేసుకున్నాడు? ఆ వాక్యం విన్నవంటే ఏం నిబంధన చేసుకున్నాడు? ఇందులో ఉన్న మాటలు, కట్టడలు, ఆజ్ఞలు అన్నిటికీ కూడా నేను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో నేను గైకొంటాను అని ప్రమాణం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి. ఏ మాటలు విన్నప్పుడు? దేవుని మాటలు విన్నప్పుడు. మన బిడ్డలు కదా కూర్చోబెట్టి వాక్యాన్ని నేర్పిస్తున్నామా? వాళ్ళు చదవరు, వాళ్ళు చదవడం రాదేమో. మేబీ ఈ బాబు బర్త్డే బాబు శాలిమరాజు చిన్న బాబు చదవడం రాదేమో, కానీ చదవడం వచ్చిన తల్లిదండ్రులు వాళ్ళకి చక్కగా కూర్చోబెట్టి వారు చదువుతున్నప్పుడు ఆ మాటలు వింటుంటే ఆ మాటలు వారి హృదయాన్ని ఏం చేస్తే తెలుసా? పవిత్రము చేయని ఆరంభించారు. దేవుడు ఖచ్చితంగా వారితో మాట్లాడతాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామని వారు తెలియదు. ఆదివారం రాగానే మా బాబు లేస్తాడు, స్నానం చేసి రెడీ అయిపోతాడు, బేగ రెడీ అయిపోతాడు. అది కూడా మంచి బట్టలు వేసుకుంటాడు, సూట్ వేసుకుంటాడు. ప్రతి ఆదివారం సూట్ వేసుకుంటాడు. ఎందుకంటే చచ్చి అంటాడు, మామూలు ఇవి వేసుకోడు. అవి వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ తీసుకుంటాడు, ఆ కుర్చీ ఎక్కి బైబిల్ అవుతాడు, బైబిల్ ఓపెన్ చేస్తాడు. అది ఎక్కడో తెలియదు. యెహోవా నా కాపరి, నాకు లేమికలు అవన్నీ చదువుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆ వాటిని నేను నేర్పించాను, కంఠస్థ పెట్టాను. అదే కాదు, ఈ 39 పాత నిబంధన పుస్తకాలని చెప్పేస్తాడు పేరుతో. ఆది కాండం నుండి మలాకి వరకు కూడా ఇంగ్లీష్లో అన్నీ కూడా చెప్తాడు. ప్రతి ఆదివారం కూడా మీరు చూస్తే నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ప్రతి వారం కూడా 5 పుస్తకాలు నేర్పించాను. అది చదవడం రాదు బాబుకి, ఏం చదవడం రాదు, కానీ ఏం చేశాడు తెలుసా? విన్నాడు. మనం ఏం చేస్తుంది తెలుసా? వారికి వినిపించాలి. ఇక్కడ రాజు చదవలేదు, మీరు విన్నారన్నమాట. రాజు చదవలేదు. 10వ వచనంలో ఆ మాట రాయబడింది, యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజ సముఖమందు చదివాను. రాజు చదవలేదు. ఎవరు చదివారు? ఒక వ్యక్తి చదివాడు. ఆ వ్యక్తి చదివిన మాటల్ని రాజు విన్న వెంటనే ఏం చేయాలి తెలుసా? వెంటనే నిలబడ్డాడు. ఆ గ్రంథములో ఉన్న ఆజ్ఞలు, కట్టడలు ఇవన్నీ కూడా నేను కంపల్సరిగా ప్రవర్తిస్తాను, ఇవేం చెప్తుందో వాటి ప్రకారం నడుచుకుంటానని చెప్పి నిబంధన చేసుకున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. వాక్యమే వినాలి.
వాక్యం వింటే మనకేమో తెలుసా, విశ్వాసం కలుగుతుంది. కొన్నిసార్లు చదవాలి, కొన్నిసార్లు వినాలి. నేను వాక్యం చదువుతూ ఉంటాను, కొన్నిసార్లు ఏం చేస్తా తెలుసా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆ వాక్యాన్ని ఆడియో బైబిల్ లాగా వింటూ ఉంటాను. నేను కొన్నిసార్లు చదువుతున్నప్పుడు కన్నా వింటున్నప్పుడు ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు కనిపిస్తుంది. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరంగా నేను దాన్ని భావించి ఆ వాక్య ప్రకారం నడుచుకోవడానికి ప్రవర్తిస్తాను. ఎందుకో తెలుసా, మా నాన్నగారు నాకు అలా నేర్పించారు. ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, నా కుమారుడికి కూడా నేను ఆ విధంగా నేర్పిస్తున్నాను. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఈరోజు నేను అంటాను, మన బిడ్డలు మంచిగా ఉండాలంటే ఒకే ఒక్కటి, నువ్వు వారికి నేర్పించాలి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం అందరికీ తెలిసిన మాట, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వానికి నేర్పుము అన్నాడు. అక్కడ ఏం చేయాలి, మనము నేర్పించాలి. వాళ్ళ కష్టం, వాళ్ళు చదువు అంటే చదవరు, నేర్పించాలి, కూర్చోబెట్టాలి. నేను మోకరించి నేర్పించాను. నేను ఎప్పుడైతే మోకలేదు నాకు నొప్పి వస్తుంది, పాపా మోకలయ్యి ప్రార్థన చేస్తున్నావు అంటాడు. ఎందుకని? ప్రార్థన అది. నువ్వు అంత బాగాలేకపోయి నువ్వేం చేయాలి, కంపల్సరిగా మోకాలేయాలి అంటాడు. ఎందుకో తెలుసా, నేను ఆ విధంగా నేర్పించాను, నాకు మా నాన్నగారు నేర్పించారు, నేను అదే ప్రకారం నేను నడుచుకుంటున్నాను. మన బిడ్డలకు ఆ విధంగా నేర్పిస్తున్నామా. యోషియాకి అటువంటి నేర్పించే వ్యక్తి ఎవరు లేరు, కానీ యాజకుడు నేర్పించాడు, తను నేర్చుకున్నాడు, దేశమంతా పవిత్రం చేశాడు. దానికి కారణము ప్రార్థన. అయితే తన్ను తాను పవిత్రం చేసుకున్నాడు. దానికి కారణం ఏంటి తెలుసా, వాక్యము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. ఇతరులను బాగుపరచాలంటే ఒకటి నువ్వేం చేయాలి తెలుసా, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులు బాగుపడతారు. మరి నువ్వు బాగుపడాలంటే వాక్యము. కీర్తన 119:9 వచనము, యవనస్తులు దేన్ని బట్టి తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటే చేతనే కదా. ఎంత చక్కటి మాట అండి. అంతేకాదు, మీరు ఇంటికి వెళ్ళి చదవండి, యోషియా ఎప్పుడు లేనంత పస్కా పండుగ స్టార్ట్ చేశాడంట. అంతవరకు ఈ పస్కా పండుగ అంటే అది ఎవరికి లేదు, ఎవరు కూడా చేయట్లేదు. అటువంటి పస్కా పండుగను ఎవరు చేయలేని రీతిగా మొత్తం అంతా ఊరంతా కూడా టెంట్లు వేసాడేమో. ఆ పస్కా పండుగ ఘనంగా జరిగించాడంట. మీరు అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళి మీరు చదవండి. ఆ పస్కా పండుగ అంతా కూడా చక్కగా జరిగించాడు. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం, దేవుడు ఈ వ్యక్తి గురించి ఏమన్నాడో ఆ మాట చదివి నేను ముగిస్తాను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించినాను. ఎన్ని చేశాడు చూడండి ఒకసారి. ఇందుకు ఆ గ్రంథంలో ఏమున్నాయి మీరు అడగలేదు నన్ను. ఇందుకు ఆ గ్రంథంలో ఏమన్నా తెలుసా, దేవుడు ఎవరైతే పాపం చేస్తున్నారో ఆ పాపానికి శిక్ష వేస్తాను అని ఆ మాటలు ఉన్నాయి. ఆ మాటలు విన్నప్పుడు కన్నీరు కాచాడంట. అయ్యా వద్దు ప్రభువా, క్షమించి ప్రభు అని ఏడ్చాడంట. ఈ వ్యక్తి ఎవరు అడగరో తెలుసా, ఎవరైతే ప్రార్థన చేయగలరో వారు మాత్రమే దేవుని సందులో కన్నీరు కాచగలరు. నీవు మెత్తని మనసుతో చేసిన ప్రార్థన నేను అంగీకరించినాను అంటాడు దేవుడు. అక్కడ యోషియా యొక్క ప్రార్థన చూడండి, 8 సంవత్సరాలు. అప్పటికి వయసు ఎంత తెలుసా, 18. చెప్పాను దాకా 18 సంవత్సరాలు. 8 సంవత్సరంలో బాలుడు, 12 సంవత్సరంలో పవిత్రం చేశాడు, 18 సంవత్సరంలో దేవునికి వాక్యానికి ఒక నిబంధన చేసుకున్నాడు, భయపడ్డాడు, నేను ఇలా ప్రవర్తిస్తా అన్నాడు. నిజంగానే అలాగ ప్రవర్తించాడు. దేవుడు అంటాడు, నువ్వు భయపడద్దు, నిన్ను కంపల్సరిగా సమాధికి నేను చేరుస్తాను, మిగతా వారందరినీ కూడా వారు చచ్చిపోయే వరకు నేను నాశనాన్ని కలగజేస్తాను, నీకు మాత్రము నాశనము రానే రాదు అన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. మన బిడ్డలకి నాశనం రాకుండా ఉండాలంటే మనం ఈ గ్రంథాన్ని నేర్పించాలి, మనం ప్రార్థన నేర్పించాలి. అలా చేయగలిగితే ఇందాక చక్కటి సాక్ష్యం చెప్పారు, భయపడుతూ అనేకమైన ప్రమాదాలను దేవుడు కాపాడు, ఇంకనూ కాపాడుతాడు. ఎప్పుడు తెలుసా, మనము దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు. తను ఒక మాట అంది, మరి సహోదరి, దేవుడికి దూరంగా అయిపోతాననే మనకు తెలుస్తుంది అంటుంది. దేవునికి అలా తెలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, మరింతగా దగ్గరికి వెళ్ళాలి, కానీ మరింతగా దూరం వెళ్ళడానికి వీలేదు. అప్పుడే తీర్మానం తీసుకోవాలి, అప్పుడే ప్రార్థన చేయాలి, అప్పుడే ప్రభువా నన్ను క్షమించని దేవుని సందులో బ్రతిమలాడితే మన యొక్క పాపము లేకపోతే పాప శిక్ష బిడ్డల మీదకి దేవుడు రానివ్వడు. కాబట్టి మరొకసారి యోషియా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మనం చేయాలని మరొకసారి ప్రభుపేట నేను మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.